వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పోస్ట్ బడ్జెట్ వెబినార్ లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం. మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఎంబీబీఎస్ విద్యార్థులకు సహాయం. చంద్రగ్రహణం, ప్రముఖ ఆలయాలు మూసివేత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఎంఎస్ఎంఈలు మరియు పరిశ్రమల నాయకులకు కీలక సూచనలు చేశారు. ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ బలోపేతం చేయడం అనే అంశంపై నిర్వహించిన పోస్ట్ బడ్జెట్ వెబినార్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. భారత ఎగుమతి సామర్థ్యాన్ని పెంచేందుకు మరింత నిర్మించాలి, మరింత ఉత్పత్తి చేయాలి, మరింత అనుసంధానం చేయాలి అనే వ్యూహాన్ని అవలంబించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎక్కువగా ఎగుమతులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు తయారీ రంగం, లాజిస్టిక్స్ మరియు ఎంఎస్ఎంఈలు కీలక స్తంభాలుగా ఉన్నాయని తెలిపారు. ఈ రంగాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, బలమైన తయారీ రంగం కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. వెబినార్ లో పాల్గొన్న పరిశ్రమల ప్రతినిధులు ఇచ్చే సూచనలు దేశ ఆర్థికాభివృద్ధికి ముఖ్య పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. बहुत आत्मविश्वास के साथ निवेश करना होगा, नई टेक्नोलॉजी अपनानी होगी और रिसर्च में जो कंजूसी करते हैं ना, वो जमाना चला गया. अब हमें रिसर्च में बड़ा इन्वेस्टमेंट करना होगा और ग्लोबल स्टैंडर्ड्स के अनुरूप क्वालिटी भी सुनिश्चित करनी होगी. और मैं बार बार कहता हूं कि अब हमें आगे बढ़ने के जब अवसर आए हैं तो हमारा एक ही मंत्र होना चाहिए, क्वालिटी क्वालिटी क्वालिटी. साथियों, भारत ने बहुत सारे देशों के साथ फ्री ट्रेड एग्रीमेंट किए हैं. हमारे लिए अवसरों का बहुत बड़ा द्वार खुला है. ऐसे में हमारी जिम्मेदारी है कि हम क्वालिटी पर कभी भी समझौता न करें. अगर किसी एक चीज पर सबसे ज्यादा ताकत, बुद्धि, शक्ति, समझ लगानी है तो हमें क्वालिटी पर बहुत ज्यादा जोर देना चाहिए. हमारे प्रोडक्ट्स की क्वालिटी, ग्लोबल स्टैंडर्ड इतना ही नहीं, उससे भी बेहतर हो. और इसके लिए हमें दूसरे देशों की जरूरतों को, वहां के लोगों की अपेक्षाओं को भी उसका अध्ययन करना पड़ेगा, रिसर्च करनी पड़ेगी, उसे समझना होगा. हमें दूसरे देशों के लोगों की पसंद और उनके कंफर्ट को स्टडी करना, यह सबसे बड़ी आवश्यकता है और रिसर्च करनी चाहिए. मान लीजिए कोई छोटा पुर्जा मांगता है. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులు మరియు సంక్షేమ పథకాల అమలుపై ఇరువురు చర్చించారు. ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మంగళగిరిలో ఈ ప్రాజెక్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జీపీఎస్ ట్రాకింగ్ కలిగిన వాహనాలు, అంబులెన్స్లు ప్రారంభించారు. వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో చాలా కీలకమైన అడుగుగా చెప్పుకునే
ఈ హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఈ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలనే దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణుల్ని సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతతో కూడిన అంటే GPS ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరిట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 19 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్, గిరిజన సహాయకులు, పారా వెటరేనియన్స్, ట్రైన్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ వెటర్నేరియన్స్, కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్స్తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. గ్రామ స్థాయిలో వన్యజీవి రక్షక్ అని అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తూ ఉన్నాం. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తూ ఉన్నాం. గ్రామ స్థాయిలో పాములు మరియు ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యల్ని గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి చంద్రగ్రహణం కారణంగా 10 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. టీటీడీ నేటి సాయంత్రం 3:32 నుంచి 6:47 వరకు చంద్రగ్రహణం గడియలు ఉండడంతో నేటి ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. టీటీడీ అధికారులు తిరిగి నేటి సాయంత్రం 7:30 సమయంలో ఆలయాన్ని తెరిచి పుణ్యవహచానం ఆలయ శుద్ధి నిర్వహించిన అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక కైంకర్యాలను నిర్వహించి నివేదనలు సమర్పించిన అనంతరం రాత్రి 8:30 నుంచి టీటీడీ భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. నేటి సాయంత్రం ఏర్పడనున్న చంద్రగ్రహణం నేపథ్యంలో నేటి ఉదయం 8 గంటలకే శ్రీవారి దర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. నేటి వేకువజామున 3 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాలను తెరిచిన అనంతరం అర్చకులు శ్రీవారి మూలమూర్తికి సుప్రభాత సేవ, అర్చన, తోమాల సేవలు నిర్వహించి అనంతరం స్వామివారికి నివేదనలు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఈరోజు మూసివేయటం జరిగింది. 8:30 గంటల నుంచి 9:00 మన మహాద్వారాన్ని క్లోజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అలానే భక్తులు కూడా నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ ఏ రకంగా అయితే 8 కల్లా అందరికీ దర్శనం చేయించాలనుకున్నామో అలానే 8 కల్లా అందరికీ కూడా దర్శనం చేయించి భక్తులందరూ కూడా పంపించడం జరిగింది. క్యూ లైన్లో కానీ అలానే కంపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడా కూడా భక్తులు లేకుండా వాళ్ళకి ఆల్రెడీ దర్శనం చేసి పంపించడం జరిగింది. అలానే క్యూ లైన్లో కూడా సాయంత్రం దాకా తీసుకోకూడదు. అలానే సాయంత్రం 6:30 గంటలకు మళ్ళీ కూడా స్వామివారి ఆలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. శుద్ధి, మిగతా కార్యక్రమాలు, రిలీజియస్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దర్శనానికి ఓపెన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందుకు సంబంధించి అన్నప్రసాదాలు, MTVSని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలానే లడ్డూ కౌంటర్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అన్నప్రసాదాలకు సంబంధించి క్లోజ్ చేస్తున్న ఈ మధ్యకాలంలో
మన చంద్రగ్రహణ టైంలో ఏమీ కుక్ చేయకూడదు కాబట్టి ఇప్పటికే మార్నింగ్ టయానికే మన వాళ్ళు పూర్తి స్థాయిలో ప్యాకేజ్ చేసి అందరికి కూడా దగ్గరలో మిగతా అన్నప్రసాదాల కౌంటర్లో భక్తులకు ఉపయోగపడే విధంగా, భక్తులకి అనుకూలంగా ఉండే విధంగా, వాళ్ళకి యాక్సెస్ ఉండే విధంగా ప్యాకేజ్ చేసి అక్కడ అన్నప్రసాదాన్ని అందుబాటులో ఉంచడం జరిగింది. అలానే మిగతావి కూడా అన్ని వల్ల సేవల రంగాల్లో సేవల విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, అలానే కాటేజెస్లో కానీ పిఎస్సిస్లో కానీ ఇప్పటికే అన్నప్రసాదాలు అక్కడ పెట్టడం జరిగింది. భక్తులు ఇష్టమైన వాళ్ళు తినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు కూడా వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే సాయంత్రం ఓపెన్ చేసిన తర్వాత సర్వదర్శనానికి భక్తులను తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్లానింగ్ ప్రకారం ఎలా అనుకున్నామో అలానే విధంగా అందరికి కూడా దర్శనం చేసి అందరికి సేవలకు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు నిర్వహించడం జరిగిందని సభగా తెలియజేస్తూ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంబీబీఎస్ విద్యార్థులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆర్థిక సాయం అందించారు. బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున వైద్య విద్యకు అవసరమైన కళాశాల ఫీజు చెల్లించేందుకు అవసరమైన మొత్తాన్ని మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ది బ్రెయిన్ సినిమా బృందం భక్తి సందడి చేసింది. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర యూనిట్ కు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఏలూరి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ హీరోగా, తన్విక హీరోయిన్ గా నటిస్తున్నారు. నిర్మాతగా జయచంద్ర, సహ నిర్మాతగా ఉమాశంకర్, ముఖ్య పాత్రధారులుగా దివ్య, సారిక, చరణ్లు వ్యవహరిస్తున్నారు. హీరో అజయ్ కుమార్, ఆర్కే నాయుడు నటిస్తున్నారు. మానవ ఆలోచన విధానం వల్ల జరిగే పరిణామాలను ప్రతిబింబించే కథాంశంతో ఈ చిత్రం రూపొందించిందని, ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. షూటింగ్ పూర్తయిందని, మే 2026లో చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. స్వామివారి ఆశీస్సులతో సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
నాకు నా ఫేవరెట్ హీరో అండ్ క్రష్ అంటే మహేష్ బాబు. సో నాకు ఒక ఆశ లైక్ విష్ ఉంది, మహేష్ బాబుతోనూ లైక్ హీరోని ఎలాగా చేయాలి. సో చూద్దాం, టెంపుల్కి వచ్చేసాను, అది కూడా విష్ అడిగాను. తెలుగు అమ్మాయి, ఎందుకంటే తెలుగు మై ఫేవరెట్ లాంగ్వేజ్. కన్నడ అమ్మాయి, బట్ తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే చాలా లైక్ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నా, నేర్చుకుంటున్నాను. ఇలాగే నాకు సపోర్ట్ చేయాలి మీడియాలో అండ్ పీపుల్లో అన్నీ కూడా నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు అన్నీ సపోర్ట్ చేసి నాకు అది ఒక ముందు రావడానికి హెల్ప్ అవుతుంది. ఇలాగే సపోర్ట్ చేయండి. ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. సో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే అతి త్వరగా దర్శనం కూడా జరుగుతుంది. ఆన్లైన్లో దర్శనం కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ ఆ దర్శనాన్ని తీసుకొని ఆ భగవంతుని సేవకి ప్రతి ఒక్కరూ కృపణ పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కాణిపాక వరసిద్ధి స్వామి బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. జీతాలు పెంచాలని నిరసనలకు దిగిన కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బందులు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిఎన్టీయు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో అంగన్వాడీ మహిళలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ మహిళలు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు విజయవాడలో ధర్నా చేస్తున్న మహిళలు అనే విచక్షణ కూడా చూడకుండా అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటని విమర్శించారు. వందలాది మహిళలు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లు, కళ్యాణ మండపాల్లో నిర్బంధించడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళ్తుండగా ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ సిబ్బందుల వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి ఇంతవరకు తమ జీతాలు పెంచలేదని, న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చలేదని తెలియజేశారు. విజయవాడలో ధర్నాకు అనుమతి కోరిన పోలీసులు నిర్బంధించడం పౌర హక్కులు కాలరాయటమేనని అన్నారు. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CI2 అనుబంధం. నా పేరు సౌజన్య. ఈరోజు గత ప్రభుత్వం 20 నెలలుగా గత ప్రభుత్వం వచ్చింది. మేము రాగానే మా టెంట్ల దగ్గరకు వచ్చారు. మేము పిలవకనే మా టెంట్ల కాడికి వచ్చి భోజనాలు పెట్టి అన్నీ చేశారు. మేము రాగానే మీకు జీతాలు వెంటనే పెంచేస్తామని చెప్పడం జరిగింది. కానీ జీతాలు 20 నెలలు అయినా కానీ జీతాలు పెంచలేదు. అదే మా రాష్ట్ర నాయకులు వెళ్ళి అడిగితే గత సంవత్సరం ముందుగా వెళ్ళి అడిగితే మాకు జీతాలు పెంచండి అని మేము అడగడం జరిగింది. మేము ఇప్పుడే వచ్చాము, సర్దుకున్న తర్వాత మీకు జీతాలు పెంచటము అని చెప్పడం జరిగింది. కానీ జీతాలు పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు ధర్నాలో అందరికి రిప్రజెంటేషన్ అందరికి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మేము విజయవాడకి వెళ్ళి ధర్నాలో కూర్చోవడం జరిగింది. రాత్రికి రాత్రే వెళ్ళి మా టెంటులన్నీ పాడు చేసేయడము, కరెంటు తీసేయడము, అలాగే నీళ్లు లేకుండా బాత్రూమ్స్ అన్ని కొట్టేయడము, రాత్రికి రాత్రే పోలీసు వాళ్ళని పంపించి అరెస్ట్ చేయడము అవన్నీ చేశారు. మా నాయకుల్ని తిప్పుతా ఉన్నారు, బస్సులో వేసుకొని తిప్పుతా ఉన్నారంట. దగ్గర 200 కిలోమీటర్ల దూరం వచ్చేస్తున్నారంట. ఎక్కడ అరెస్ట్ చేస్తారో. కార్యదర్శి కల్పన. మేము గత ప్రభుత్వంలో మాకు 42 రోజుల సమ్మె జరిగినప్పుడు ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మేము అండగా నిలబడతాము, మీరు కోరిన ప్రతి ఒక్క కోరిక మేము నెరవేరుస్తాము, మీకు 26,000 జీతం మేము ఖచ్చితంగా మీకు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మా దగ్గర అబద్ధపు ప్రమాణాలు చేసిపోయారు. కానీ ఏ ఒక్కటి మీరు ఇది చేసుకోలేదు. ఏదో చిన్న మినీ వాళ్ళని మేం చేస్తాం. మినీ వాళ్ళు 5,000 మందే ఉండేది. అంగన్వాడీ వాళ్ళు 1,05,000 మంది ఉన్నాం. మొత్తం కలిపి 1,05,000 మంది ఉన్నాం. 1,05,000 మంది కోసం మేము పోరాడుతుంటే 5,000 మంది గురించే మాట్లాడుతున్నారు. కానీ అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ మరియు CITU ఆధ్వర్యంలో ఈ రోజు అనంతపురం టౌన్ క్లాక్ వద్ద నిర్వహించిన ర్యాలీ మానవహారంలో CITU జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి RV నాయుడు, S నాగేంద్ర కుమార్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్వాడీ మహిళా కార్మికులు తమ కుటుంబాల పోషణ కోసం గౌరవప్రదమైన జీవనానికి కనీస వేతనాలు ఇవ్వాలని, సామాజిక భద్రత కల్పించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిని తెల్లవారుజామున వాష్రూమ్కు వెళ్తున్న సమయంలో అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ అహంకారానికి పరాకాష్ట అని ఆయన అన్నారు. అక్రమ అరెస్టులను అడ్డుకునే ప్రయత్నం చేసిన అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి చెయ్యి విరగడం చాలా దురదృష్టకరం. ఇది కేవలం అరెస్టు కాదు, మహిళల గౌరవాన్ని అవమానపరచడం, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమని మండిపడ్డారు. విజయవాడలో శాంతియుత ధర్నా చేస్తున్న అంగన్వాడీలపై ఉదయం 6 గంటలకు దాడి చేసి అరెస్టులు చేయడం ఏ విధంగా సమర్థనీయం? వేతనాలు పెంచమంటే అరెస్టులా? ఇచ్చిన హామీలు అమలు చేయమంటే కేసులా? ప్రశ్నిస్తే బెదిరింపులా? ఇదేనా ప్రజాస్వామ్య పాలన అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. నిర్బంధాలకు భయపడే ప్రసక్తే లేదని, అంగన్వాడీల గలాన్ని ఎవరూ అణచలేరని, వేతనం పెంచేంత వరకు ఉద్యమం ఆపే ప్రసక్తి లేదని ఘాటుగా హెచ్చరించారు. మా కడుపులో ఆకలి కోసము మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మేము రోడ్డు మీదకి రావాల్సిన కారణం ఎవరు? గవర్నమెంటే. మేము గతంలో 42 రోజులు ధర్నా చేస్తున్నప్పుడు ప్రతి టెంట్ దగ్గరికి వెళ్ళి సీఎం గారితో సహా టెంట్ దగ్గరికి వెళ్ళి మేము మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాము అని చెప్పినారు. అట్లా చెప్పిన వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు. నా విషయం మాట్లాడడానికి ఈ రోజు వేతనాలతో మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. సిగ్గుల గవర్నమెంట్ కు తెల్లవారుజామున వచ్చే ఆడవాళ్ళను అరెస్ట్ చేయాలంటే తల వంచుకోవాల్సిన విషయం ఇది. తల వంచుకోవాలి, సిగ్గుపడి అసలు మన గవర్నమెంట్ అంటే సిగ్గుపడవలసిన విషయము. ఎందుకంటే ఇప్పుడు ధరలు పెంచుతున్నారు. వంటన్ మహిళలన్నీ వాళ్ళకు పెన్షన్లు పెంచుతున్నారు. మహిళలకు ఫ్రీ బస్సులు, అన్ని మహిళలకు మా అక్క చెల్లెలను అన్ని చేస్తున్నారు. అంగన్వాడీలు మహిళలు కాదా అని ప్రశ్నిస్తున్నాను నేను. మహిళలు కాదా? మహిళలకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నా? ఒక మాట ఇచ్చినానంటే ఆ మాట నిలబెట్టుకున్నప్పుడే మీరు హామీ ఇవ్వాలా. మేము గవర్నమెంట్ కి వచ్చిన మొదటి సంతకం మీకు వేతనాలు చేస్తామమ్మా, మీకు న్యాయం చేస్తాము, వేతనాలు పెంచుతామన్నారు. ఈ రోజు ఏమైంది? ప్రభుత్వం సీఎం గారు ఏం చేస్తున్నారు? అంగన్వాడీలు ఏం చేస్తున్నారని ప్రశ్న వేస్తున్నాను నేను. అంగన్వాడీలు మా మహిళా మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు మీకు రోడ్లు ఎక్కడమే అలవాటు అన్నారు. సరే, మీరు మా హామీలు నెరవేరుస్తాం, మేము రోడ్లు ఎందుకు ఎక్కుతాము? మీరు కూడా వెళ్ళారు, చెప్పినారు కదా టెంట్లో. ఈ రోజు ఏమైంది మీతో? మేము మీ ఆస్తి పాస్తులు అడగడం లేదు. మా హామీ మేమేమంటాం? న్యాయమైన కోరికలు అడుగుతున్నాం. మా డిమాండ్ ఏం లేదు, వేతనాలు పెంచమని అడుగుతున్నాము. ఈ రోజు కనుక వేతనాలు పెంచకపోతే 42 రోజుల ఉద్యోగం కంటే ఇంకా ఈ ఉద్యోగం పెద్దదవుతుంది. ఎంతవరకైనా భారీగా ఇది ఉద్యోగం కొనసాగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలను టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్ సోమవారం సందర్శించారు. కళాశాల పనితీరు, విద్యా ప్రమాణాలపై సమగ్రంగా సమీక్షించారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల టీటీడీ తిరుపతి కళాశాలను టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ భువనేశ్వరి కళాశాలలో నిర్వహిస్తున్న వివిధ విద్యా కార్యక్రమాలను జేఈఓకు వివరించారు. అనంతరం తరగతి గదులు, గ్రంథాలయం, డిజిటల్ క్లాస్ రూమ్లను పరిశీలించిన జేఈఓ తగిన సూచనలు చేశారు. గత విద్యా సంవత్సరంలో సాధించిన 97% ఫలితాలకు అభినందనలు తెలుపుతూ ఈ సంవత్సరం 100% ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఆదేశించారు. కళాశాలకు అవసరమైన మౌలిక వసతులు, హాస్టల్కు సంబంధించిన సౌకర్యాలపై ఆరా తీసిన జేఈఓ వాటిని సత్వరమే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీ విద్యా సంస్థలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. దీనికి సూపర్వైజ్ స్టడీ అవర్స్ కదా, ఈ మార్నింగ్ ఉండదా హాస్టల్? Dotted them with the rooms also, sir. Kitchen, sir. Teacher versus students. ఒక్కొక్కరికి ఈ సీరియల్ నెంబర్ స్టూడెంట్స్ ఒక్కొక్క క్లాస్ వాళ్ళని అలాట్ చేస్తాం సార్. ఇది యాక్చువల్ క్లాసిఫికేషన్. అండ్ లేటర్ వీ విల్ డూ దిస్ పీర్ లెర్నింగ్ గ్రూప్స్ విత్ ఎ టీమ్ లీడర్. సో ఇది సెమినారా? అవును సార్, ఈ సబ్జెక్ట్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు బోర్డులో వస్తాయి. ఇది సెమినార్ హాల్
ఇంటర్ కాలేజ్ని ఈరోజు సందర్శన చేయడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ 2000 స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏమి ఇష్యూస్ ఉన్నాయని చూడటం జరిగింది. బట్ చాలా బాగా 97% రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నాణ్యమైన విద్య అందించడానికి కృషిలో భాగంగా ఈసారి 100% రిజల్ట్స్ రావాలి అండ్ బెస్ట్ పర్ఫార్మర్స్ ఉండాలి. అండ్ అదేవిధంగా వాటికి కెరియర్ గైడెన్స్ కూడా నోట్స్ తయారు చేయమని చెప్పాం. కెరియర్ గైడెన్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఇటు ఇక్కడ 5 కోర్సెస్ ఉన్నాయి. బైపీసీ, ఎంపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి. ఈ 5 కోర్సెస్ నుంచి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ ఏ విధంగా ఏ రూట్లో వెళ్తే ఏది తీసుకోవచ్చు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఇంటిగ్రేటెడ్గా కెరియర్ గైడెన్స్లో బ్రోచర్ కూడా తయారు చేసి ఎప్పటికప్పుడు పిల్లలకి ఓరియంటేషన్ ఇవ్వాలని చెప్పాం. అదేవిధంగా మరి పిల్లలకి క్వాలిటీ నాణ్యమైన విద్య కోసం స్టూడెంట్స్ని గ్రూప్ చేసుకోవటం, బెస్ట్ పర్ఫార్మర్ అండ్ యావరేజ్ పర్ఫార్మర్ అండ్ లీస్ట్ పర్ఫార్మర్ వాళ్ళ పీర్ గ్రూప్ తయారు చేసి వాళ్ళ దాంట్లోనే స్టడీస్ ఆర్గనైజ్ చేయటం, ఈచ్ గ్రూప్ని మళ్ళీ అడాప్షన్గా టీచర్స్ని ఈ గ్రూప్ని ఇక్కడ పనిచేసే లెక్చరర్స్ కానీ అడాప్షన్ చేసుకోవటం, దత్తత తీసుకోవటం, దెన్ వారికి ఈ గ్రూప్ అంతా ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంది అనేది అసెస్ చేసి మళ్ళీ సబ్జెక్ట్ టీచర్స్కి చెప్పటం. అదే కాకుండా స్పెషల్ స్టడీ అవర్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్పెషల్ స్టడీ అవర్స్, సూపర్వైజరీ స్టడీ అవర్స్, స్పెషల్ క్లాసెస్ రన్ చేయటం. ఆ విధంగా చేయటం వలన మరి ఖచ్చితంగా ఈసారి రిజల్ట్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అనుకున్నాం. 100% రిజల్ట్స్ రావాలి. అండ్ ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా, సబ్జెక్ట్ లెక్చరర్ కూడా వాళ్ళ కమిట్మెంట్ తోటి వాళ్ళ క్లాస్లో వాళ్ళ సబ్జెక్ట్లో అసెస్ చేసుకుంటూ పరీక్ష రాసిన తర్వాత వాళ్ళ సబ్జెక్ట్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా చూసుకుంటూ డల్ స్టూడెంట్స్ కానీ యావరేజ్ స్టూడెంట్స్ కానీ సపరేట్ స్టడీ మెటీరియల్ తయారు చేసి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తయారు చేసి పరీక్షలకు సమాయత్తం చేయాలని చెప్పడం జరిగింది. హైదరాబాద్ జిల్లా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ యువసేన అధ్యక్షులు మంచాల యాదగిరి, హైదరాబాద్ అధ్యక్షులు భీమ్ మాదిగ శంకరన్న, బాచుపల్లి యాదగిరి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కోహిల్ రాజర్, పత్తిగౌడ్, శ్రీను, మల్లేష్ పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. మాదిగా అమరవీరులను ఇలా తలుచుకుంటూ అలా ఆత్మ పవిత్ర శాంతి కలగాలని అలా ఆత్మకు ఈరోజు మన బోరబండ చౌరస్తాలో, హైదరాబాద్ జిల్లా బోరబండ చౌరస్తాలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాంటి మాదిగల ఎంతోమంది మాదిగలకే కాకుండా ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు సేవ చేసినటువంటి మన మాదిగ మృతవీరులకు మనము నివాళులు అర్పించడం జరిగింది. అలాంటి ప్రాణ త్యాగాలు చేసినటువంటి మన బిడ్డలను మనం స్మరించుకోవాలి. వాళ్ళ హక్కుల సాధన కోసమై వాళ్ళ ఏదైతే ఆశయం కోసం చనిపోయారో ఆ ఆశయం నెరవేరింది. అదేవిధంగా దళితుల మాదిగల ఏదైతే అభివృద్ధి కోసము మనం పాటుపడుతున్నామో ఆ అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ద్వారా మాదిగలకు అన్ని విధాలుగా మనము ముందుకు పోయి ఆ అభివృద్ధి దిశగా ముందుకు పోవాలి. మన ఎంఆర్పిఎస్ ద్వారా ఏదైతే మనకు సంక్షేమ నిధులు కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, మరి ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ అభయస్కం స్కీమ్ కింద 12 లక్షలు ఏదైతే ఇస్తున్నారో అది కూడా మన రేవంత్ రెడ్డి గారు తక్షణమే ప్రకటించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.